హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మనకి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఇన్, ఇలా మనకి డిఫరెంట్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా. విల్ ట్రై టు అండర్స్టాండ్ వన్ బై వన్. ఈ డెమో ఎగ్జాంపుల్స్లో నేను ఈ టేబుల్ తీసుకున్నాను అనమాట. టీబీలో ఎంప్లాయీ డేటా. ఎగ్జిక్యూట్ చేద్దాం ఫస్ట్. మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఐడి, మేనేజర్ ఐడి, టైటిల్, అలానే మ్యారిటల్ స్టేటస్, జెండర్, వెకేషన్ అవర్స్, సిక్ లీవ్ అవర్స్ అని 7 కాలమ్స్ ఉన్నాయి అనమాట. అలానే 286 రోస్ ఉన్నాయి. మనం రకరకాల కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా. విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. మామూలుగా మనం ఏంటంటే డేటాను ఫిల్టర్ చేయడానికి సీక్వెల్లో ఏమో ఉపయోగిస్తాము, వేర్ క్లాస్ అనమాట. ఓకే, వేర్. మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి కావచ్చు, లేదా మేనేజర్ ఐడి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ఏం చెప్తాను అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేరే ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ టు 1 అంటే మనం ఇప్పుడు డేటాని ఫిల్టర్ చేసిన ఏమని, ఓన్లీ ఐ వాంట్ టు సీ ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఏదైతే రికార్డ్స్ ఎంప్లాయ్ ఐడి 1 తోటి మ్యాచ్ అవుతాయో ఆ రికార్డ్స్ మాత్రమే మనకి అవుట్పుట్లో వస్తుందన్నమాట. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. చూడండి, ఓన్లీ ఒక రికార్డు మాత్రమే ఉందన్నమాట. ఇలా మనం ఏంటంటే డేటాని ఫిల్టర్ చేయడానికి వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్సెప్ట్ ఎంప్లాయ్ ఐడి కాకుండా, ఎంప్లాయ్ ఐడి 1 కాకుండా మిగతా అన్నీ రావాలంటే ఏం చేయొచ్చు అంటే మనం నాట్ ఈక్వల్ టు ఇలా రాయొచ్చు అనమాట. ఓకే, చూడండి, ఎక్సెప్ట్. ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి 1 అనేది రాదనమాట. ఎందుకంటే మనం ఎక్సెప్ట్ ఎంప్లాయ్ ఐడి 1 ఐ వాంట్ టు సీ ఆల్ ద రిమైనింగ్ రికార్డ్స్. కొన్ని కేసెస్లో ఇలా కూడా రాస్తారు, అంటే ఇలా కూడా రాయొచ్చు అనమాట. దర్ ఇస్ నో ప్రాబ్లం. ఈవెన్ దో ఇలా రాసినా లేదా నాట్ ఈక్వల్ టు రాసినా సరే మనకి అవుట్పుట్ అనేది ప్రాపర్గా వస్తుంది అనమాట. చూడండి, ఎక్కడ కూడా ఎంప్లాయ్ ఐడి 1 అనేది లేదనమాట. అలానే ఇప్పుడు మామూలుగా ఈక్వల్స్ ఏంటంటే మనం ఒక వాల్యూని మాత్రమే స్పెసిఫై చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ ఏంటంటే సింగిల్ వాల్యూని మాత్రమే మనం ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ వాల్యూస్ని ఫిల్టర్ చేయాలనుకుంటే మనం ఇన్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్. ఇక్కడ మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్పెసిఫై 1, 2, 3, 4, 5 ఇలా మీకు ఎన్ని వాల్యూస్ కావాలనుకుంటే అన్ని వాల్యూస్ ఇన్ అనేది యూజ్ చేసి వీ కెన్ గెట్ ఇట్. చూడండి, అఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఈ టేబుల్ ఏంటంటే 2, 3 ఈ రికార్డ్స్ అనేది లేవన్నమాట. అందువల్లే 2, 5 ఐ థింక్. ఓకే, 2, 5 లేదు కాబట్టి ఓన్లీ 1, 3, 4 మాత్రమే వచ్చాయన్నమాట. ఇలా మీరు మల్టిపుల్ వాల్యూస్ని కూడా ఫిల్టర్ చేయవచ్చు అనమాట. దానికి ఏంటంటే ఇన్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దాకా ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇన్ చూసాం కదా. అలానే మనకి గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎంప్లాయ్ ఐడి గ్రేటర్ దాన్ 6. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏదైతే ఎంప్లాయ్ ఐడీస్ గ్రేటర్ దాన్ 6 కన్నా ఎక్కువ ఉంటాయో అన్నీ కూడా మనకి అవుట్పుట్లో వస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే 7, 8 అనేది లేదు కాబట్టి మనకి అవుట్పుట్ ఏం రాలేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఎంప్లాయ్ ఐడి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాను అనుకోండి, లెట్ 6 కూడా వస్తుంది. ఎందుకంటే గ్రేటర్ దాన్ అంటే 6 కన్నా ఎక్కువ అండ్ ఈక్వల్ టు, రెండు స్పెసిఫై చేస్తాను అనమాట. అదే డిఫరెన్స్. పెద్దగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి అదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, గ్రేటర్ దాన్ ఇస్తే 6 కన్నా 7 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఈక్వల్ టు ఇచ్చాను అనుకోండి 6 కూడా వస్తుంది. దట్స్ ఇట్. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అలా కాకుండా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చాను చూడండి, లెస్ దాన్. ఇప్పుడు 1 to 5 దాకే వస్తాయి ఒకవేళ రికార్డ్స్ ఉంటాయి. 6 అనేది రాదు, ఎందుకంటే నేను ఇక్కడ లెస్ దాన్ అని ఇచ్చాను అనమాట. చూడండి, 6 అనేది ఎక్కడ రాదు. ఒకవేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఇస్తే యూ విల్ గెట్ ఇట్ 6. 1, 3, 4, 6 ఇలా మనకేంటంటే డిఫరెంట్గా మనం కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి బిట్వీన్ అని ఉంది. ఓకే, వేరే ఎంప్లాయ్ ఐడి బిట్వీన్ 10 and
20 చూడండి. సో నేనేం చెప్తున్నా అంటే ఐ వాంట్ టు సీ ఆల్ ద ఎంప్లాయిడ్ ఐడీస్ బిట్వీన్ 10 and 20 అంటే 10 నుంచి 20 మధ్యలో ఏదైతే ఎంప్లాయ్ ఐడీస్ ఉంటాయో అన్నీ కూడా ఫిట్ చేయాలన్నమాట. సో ఇలా మనం ఏంటంటే రేంజ్ అంటే మెయిన్గా డేట్స్ టైంలో అలాంటి వాటికి రేంజ్ కనుక్కోవడానికి మనం బిట్వీన్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఒక డేట్ అయినా కాదు ఏదైనా రేంజ్ అంటే 10 నుంచి 50 వరకు మనకి కావాలనుకుంటే సో వీ కెన్ స్పెసిఫై ద బిట్వీన్ 10 to 20 అంటే మీరు కావాలనుకుంటే యూ కెన్ స్పెసిఫై 40 నుంచి 60. సో ఇన్ బిట్వీన్ 40 to 60. ఓకే, లెట్ మీ ఎక్స్క్యూట్ ఇట్. చూడండి, ఇలా మనం ఏంటంటే డిఫరెంట్గా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో వీటిని ఏమంటారంటే ఆపరేటర్స్ అంటారు. ఓకే, సో ఐ థింక్ సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటి అగ్రిగేట్ ఫంక్షన్స్ గ్రూప్ బై అనేది కూడా డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.